కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ట్రంప్ గత కొన్ని రోజులుగా బాగా ఎక్కువ మాట్లాడుతున్నది ఒకటి గ్రీన్లాండ్, రెండు పనామా కెనాల్. పనామా కెనాల్ను మాకు ఇచ్చేయండి అంటూ పనామా పైన ఒత్తిడి తెస్తున్నాడు. గ్రీన్లాండ్ అమ్మేయండి అంటూ డెన్మార్క్ పైన కూడా ఒత్తిడి తెస్తున్నాడు. ఏ స్థాయిలో ఇది కేవలం మాటలేనా, నిజంగానే చేతలకు పోతాడా అంటే చేతలకు పోయే సూచనలు కనబడుతున్నాయి. ఏకంగా ట్రంప్ సపోర్టర్ 2 రోజుల క్రితం అమెరికా పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగైన్ యాక్ట్ అని. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగా మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగైన్ అనే చట్టం. ఈ చట్టం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్కి అధికారం ఇస్తుంది. నువ్వు ఈ కొనుగోలు వ్యవహారం చూడటానికి, అంటే పర్చేజ్ డీల్ కొరకు పూర్తి అధికారాలు ఇస్తుంది. ఇప్పుడు ఈ చర్చలు కూడా ఎప్పుడు మొదలవుతాయంటే 12/01 ఆన్ January 20th. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన మరుక్షణం నుంచి ఈ చర్చలు మొదలవుతాయి. నథింగ్ లేట్. ఇప్పటికే ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ ఇతర డెలిగేషన్ డెన్మార్క్ పంపించాడు, గ్రీన్లాండ్కి వెళ్ళారు. సో గ్రీన్లాండ్లో పెద్ద ఎత్తున మా వాళ్ళకి స్వాగతం పలికారంటూ ట్రంప్ మాట్లాడాడు. ఓపెన్గా చెప్తున్నాడు, అసలు గ్రీన్లాండ్ పైన డెన్మార్క్ లీగల్ రైట్ ఉందా అది కూడా తెలియదు, ఒకవేళ ఉంటే వదులుకోవాలి, అమ్మేసేయాలి, మాకు అమ్మేయాలి, మేము కొనేస్తాం అని చెప్తున్నాడు. ఎందుకు కొంటామంటే మా నేషనల్ సెక్యూరిటీకి అవసరము, మాకే కాదు ఫ్రీ వరల్డ్ ప్రపంచాన్ని కాపాడటానికి అవసరము అని అంటున్నాడు. ఏమైంది గ్రీన్లాండ్కు? కొత్తగా ప్రాబ్లం ఏం లేదు, అక్కడేం చైనా బేస్ లేదు, చైనా కంపెనీస్ ఏమీ పనిచేయడం లేదు. మరి ఎందుకు వై డస్ ట్రంప్ వాంట్ టు బై గ్రీన్లాండ్? గ్రీన్లాండ్ కొనాలని ట్రంప్ ఎందుకు ఆలోచిస్తున్నాడు? సో ఇలా ఒక దేశం మరో దేశ భూభాగాన్ని అమ్మేయండి అనడం ఏంటి? దీనికి ఒక చరిత్ర కూడా ఉంది, ఇదేం కొత్త కాదు. ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా గ్రీన్లాండ్ అమ్మేయండి అంటూ డెన్మార్క్ పైన ఒత్తిడి తెచ్చాడు. మనకు అర్థం కావాల్సింది అంటే గ్రీన్లాండ్ ఇది ఒక రకమంగా అటానమీ ఉన్న ప్రాంతం, సెమీ అటానమస్ టెరిటరీ. టెక్నికల్గా డెన్మార్క్ చెందింది, కానీ స్వతంత్రత స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. కావాలనుకుంటే ఒక రెఫరెండం పెట్టుకొని గ్రీన్లాండ్ ప్రజలు ఎప్పుడంటే అప్పుడు డెన్మార్క్ నుంచి స్వాతంత్రాన్ని పొందే హక్కు కూడా ఉంటుంది. అందువల్ల అది ఉంది కనుకనే ట్రంప్ దానిపైన కన్నేశాడు. సో డెన్మార్క్ అఫీషియల్గా డెన్మార్క్ దేశంలో భాగమైన ఒక అటానమీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అవసరమైతే రెఫరెండం పెట్టుకుంటే రెఫరెండంలో కనుక మెజారిటీ ప్రజలు దేశం స్వాతంత్రం కావాలి అనుకుంటే స్వాతంత్రం కావచ్చు. గ్రీన్లాండ్ కంట్రీకి ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. టెక్నికల్గా డెన్మార్క్ భాగం, సావర్నిటీ మాత్రం డెన్మార్క్ చేతిలో ఉంటుంది, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇన్ అటానమస్ రీజియన్. సో ఇదే కాదు, ఇప్పుడే కాదు, చాలా కాలంగా అమెరికా ఈ గ్రీన్లాండ్ మాకు ఇచ్చేయండి అంటూ డెన్మార్క్ పైన ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడే కాదు, చరిత్రలో అట్లీస్ట్ 3 times గ్రీన్లాండ్ కొనడానికి అమెరికా బేరం పెట్టింది. 1867లో, 1910లో, 1946లో. ఇలా 3 times 1867, 1910, 1946 3 సార్లు మాకు అమ్మేయండి గ్రీన్లాండ్, మాకు అమ్మేయండి అంటూ డెన్మార్క్ పైన ఒత్తిడి తెచ్చింది. కానీ డెన్మార్క్ అమ్మలేదు, గ్రీన్లాండ్ అమ్ముడు పోలేదు, గ్రీన్లాండ్ అమెరికాలో కలవటానికి కూడా ఆసక్తి చూపలేదు. తమ అటానమీని కాపాడుకోవటానికి మాత్రమే గ్రీన్లాండ్ ప్రజలు అంగీకరించారు. అయితే గతంలో కొంత టెరిటరీ డెన్మార్క్ అమ్మింది కూడా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు డానిష్ వెస్ట్ ఇండీస్ అనే ప్రాంతం ఉంది, దీన్నే యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అంటారు. అఫీషియల్గా వర్జిన్ ఐలాండ్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవి కూడా క్యారిబియన్ దీవులు కనుక వీటి పేరు డానిష్ వెస్ట్ ఇండీస్ అంటారు. సో ఈ ప్రాంతం గతంలో పాత పేరు డానిష్ వెస్ట్ ఇండీస్. March 31st, 1917 నాటి నుంచి ఇవి యుఎస్లో కలిసిపోయాయి. అంటే డెన్మార్క్ అమ్మేశారు, అమెరికా కొనేశాడు. అమెరికాలో భాగం ఇప్పుడు వర్జిన్ ఐలాండ్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. సో ఇలా అప్పుడు $25 million డెన్మార్క్ అమ్మేసింది. ఇప్పటి రేటు $600 million. అది కూడా ఎక్కువేం కాదు, $60 కోట్ల. సో $60 కోట్ల ఏం పెద్ద ఎక్కువ కాదు కదా. సో ఇలా అమెరికాకు గ్రీన్లాండ్ ఇవాళ
అమ్మండి అనే ఒత్తిడి తేవటానికి కారణం రెండు. ఒకటి, ఇది ఇప్పటి నుంచి కాదు, 1867 నుంచి ఇలాంటి డిమాండ్లు అమెరికా చేస్తూనే ఉంది. రెండు, గతంలో గ్రీన్లాండ్ అమ్మకపోయినా డెన్మార్క్, డేనిష్ వెస్ట్ ఇండీస్ అని పిలువబడే ప్రాంతాన్ని అమ్మిన చరిత్ర కూడా ఉంది. అందుకే ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీ అప్పటి నుంచి అడుగుతున్నాడు, మాకు ఇచ్చేయండి గ్రీన్లాండ్, మాకు ఇచ్చేయండి అని. ఇక మరి ఎందుకు అమెరికాకు గ్రీన్లాండ్ పైన అంత ఇష్టం? ఇదేమి గ్రీన్లాండ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇందులో ఒకటి నేషనల్ సెక్యూరిటీ యాంగిల్, ట్రంప్ చెప్తున్నాడు కదా. అందులో రెండవది కమర్షియల్ యాంగిల్. కమర్షియల్ యాంగిల్ చెప్పడం లేదు తెలివిగా, ఎందుకంటే కానీ ఇది బిజినెస్ మ్యాన్, కమర్షియల్ యాంగిల్ కీలకమైంది. సో ట్రంప్ చెప్పకపోవచ్చు, కానీ మనం చెప్పుకుందాం కదా. సో ఇందులో మొదలు నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ ఏంటంటే గ్రీన్లాండ్ ఎక్కడుంది? గ్రీన్లాండ్ ఇది వాస్ట్ టెరిటరీ. పాపులేషన్ మాత్రం ట్రంప్ అంచనా 45,000 మంది ఉంటారని, కానీ యాక్చువల్గా 57,000 మంది ఉంటారని అంచనా. 57,000, 45,000 అయినా 57,000 అయినా నెగ్లిజిబుల్ కదా. ఎందుకంటే గ్రీన్లాండ్ మెక్సికో కన్నా పెద్దది జాగ్రఫీలో. ఇండియాలో 2/3 ఉంటుంది, బ్రెజిల్లో 1/4 ఉంటుంది, క్వార్టర్ ఉంటుంది. అంటే భారతదేశంలో 2/3 భూభాగం. అంటే ఎంత పెద్ద భూభాగం మీరు ఆలోచించండి. ఎక్కువ మంచుతో కప్పబడి ఉండొచ్చు, కానీ చాలా పెద్ద భూభాగం. ఇండియన్ టెరిటరీలో 2/3 ఉంటుంది. పాపులేషన్ ఎంత? 57,000 మంది. సో అంత చిన్న ఒక చిన్న మున్సిపాలిటీ కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అది హైలీ మినరల్ రిచ్ ప్రాంతం. సో జనాభా తక్కువ కనుక పర్ క్యాపిటా మినరల్ అనే అవైలబిలిటీ చాలా ఎక్కువ. ఐ కమ్ బ్యాక్ టు దట్ కమర్షియల్ ఆస్పెక్ట్ నెక్స్ట్. ఇప్పుడు జాగ్రఫీగా తీసుకుంటే ఇది నార్త్ అమెరికాకు, యూరప్కు మధ్యలో ఉంటుంది. మీరు మ్యాప్లో చూడండి, గ్లోబ్ పై చూడండి. ఇట్ ఈస్ బిట్వీన్ ఐ థింక్ నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికా కెనడా కలిపితే నార్త్ అమెరికా అంటాం. యూరప్కు మధ్యలో ఉంటుంది. అంటే మీరు క్లియర్గా ఆర్కిటిక్ ఓషన్ మీదకి వెళ్ళి వాషింగ్టన్ డీసీ నుంచి మాస్కోకు ఒక ఫ్లైట్ పాత్ గీసామనుకోండి, కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది ఇది. అందువల్ల అటు నార్త్ అమెరికాకు, యూరప్కు మధ్యలో ఉండడము, మరీ ముఖ్యంగా వాషింగ్టన్కు, మాస్కోకు మధ్య ఫ్లైట్ పాత్లు మిడిల్లో ఉండడం అనేది గ్రీన్లాండ్ ఉన్న జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్, జియో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. అందువల్ల గ్రీన్లాండ్ మాకు కావాలి అని అమెరికా అంటుంది. అయితే ఇది ఒక సెక్యూరిటీ యాంగిల్ రీత్యా గ్రీన్లాండ్ కొనాల్సిన అవసరం లేదు, వీళ్ళు అమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 1940s నుంచి అమెరికా మిలిటరీ బేస్ ఉంది. సో దీని బేస్ పేరు పిటుఫిక్ బేస్ అంటారు. అంతకుముందు థూల్ స్పేస్ ఫోర్స్ బేస్ అనేవాళ్ళు, థూల్ స్పేస్ ఫోర్స్ బేస్. ఇప్పుడు దాని పేరు పిటుఫిక్ ఎయిర్ స్పేస్ ఫోర్స్ బేస్. అంటే 1940s నుంచి దాదాపు 80 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. సో ఇప్పటికీ అమెరికాకు నేషనల్ సెక్యూరిటీకి ఇది ఇంపార్టెంట్ కాదని నేను అంటలేను. దాని జియో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ మీకు చెప్పాను నేను, జాగ్రఫికల్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. కానీ అది దానివల్ల కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెన్మార్క్ ఇదే వెరీ స్ట్రాంగ్ అలై ఆఫ్ అమెరికా. అమెరికాకి శత్రుదేశం కాదు. అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో భాగము. డెన్మార్క్ సొంత మిలిటరీ లేదు, సొంత సెక్యూరిటీ లేదు, డిఫెన్స్ లేదు, అంతా అమెరికాకు అవుట్సోర్సింగ్ ఇచ్చారు. అందువల్ల డెన్మార్క్ అమెరికా చెప్పినట్టే చేస్తుంది, ఇంకేం చేయదు వేరే రకంగా. అందువల్ల నిజంగానే జాతీయ భద్రత కొరకే అయితే డెన్మార్క్ అమ్మాల్సిన అవసరం లేదు, అమెరికా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 80 ఏళ్ళుగా నియర్లీ 75-80 ఇయర్స్గా అక్కడ మిలిటరీ బేస్ ఉంది, కొత్తగా పెట్టేది ఏమి లేదు. అని నేను చెప్పినట్లు అది నాటోలో మెంబరు. డెన్మార్క్ మిలిటరీ ఫోర్స్ లేదు. గ్రీన్లాండ్లో చైనా వాడేమి లేడు. మీకు ఇంకా పనామా కెనాల్లోన ఎంట్రన్స్లో ఉన్న రెండు పోర్ట్లను హాంకాంగ్ బేస్ కంపెనీ నడుపుతోంది. దాన్నే ఇప్పుడు ట్రంప్ ఉపయోగించుకుంటున్నాడు. అది కూడా నిజం కాదు, కంప్లీట్గా పనామా కెనాల్ ఏం చైనా చేతిలో లేదు. అట్లీస్ట్ ఇక్కడ గ్రీన్లాండ్కి అయితే అసలు చైనాకు సంబంధమే లేదు. సో ఏ రకంగా చూసినా నేషనల్ సెక్యూరిటీకి ఇప్పుడు గ్రీన్లాండ్ అమెరికాకి ఏమీ ఉపయోగపడుతూనే ఉంది కదా, కొత్తగా సమస్య ఏమీ లేదు. కానీ ఇందులో ఇక్కడే ఎకనామిక్ యాంగిల్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది వెరీ హ్యూజ్ టెరిటరీ. ఇండియాలో 2/3 ఉంటుంది, బ్రెజిల్లో 1/4 ఉంటుంది, మెక్సికో కన్నా పెద్ద. అంత ప్రాంతంలో ఉన్న జనాభా ఎంత? ఫ్యూ థౌజండ్స్, 57,000 మంది. అంటే పర్ క్యాపిటా మినరల్ అవైలబిలిటీ చూడండి, ఎందుకంటే పుష్కలంగా ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతం.
ఎందుకంటే జనాభా లేదు కనుక ఈ ఖనిజ నిక్షేపాలు అన్టాప్డ్, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎవరు ఎక్స్ట్రాక్ట్ చేయలే. భారీ ఎత్తున ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతం ఇది. సో అందువల్ల పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ చాలా హెవీ, తలసరి ఖనిజ అందుబాటు. అందువల్ల ట్రంప్ కన్నా అక్కడ పడింది. ట్రంప్ ప్లాన్ ఏంటంటే అమెరికన్ కంపెనీలన్నీ ఆడబడి ఆ గ్రీన్లాండ్లో ఉన్న మినరల్ రిసోర్స్ అన్ని దోచుకోవాలి. ఇప్పుడు ఎందుకు గల్ఫ్లో అంత ఇష్టం అమెరికాకు? అమెరికా బ్రిటన్ కలిపి వెస్ట్ ఏషియాలో 100 వార్స్ నడిపారు. కారణం ఏంటంటే అమెరికన్ కంపెనీలు హాలిబర్టన్, ఎక్సాన్ మొబిల్ ఇవన్నీ కూడా వెస్ట్ ఏషియాలో ఉన్న చమురు నిక్షేపాలన్నీ కొలగొడుతున్నాయి. అందువల్ల సౌదీ అరేబియా ఉంది ఉదాహరణకు, వరల్డ్లో ఉన్న క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్, హైడ్రోకార్బన్ రిజర్వ్స్లో 25% దాకా మీకు సౌదీ అరేబియాలో ఉంటుంది. సౌదీ అరేబియాలో ఆయిల్ ఇండస్ట్రీ మొత్తం అమెరికన్ కంపెనీల ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికన్ కంపెనీల నడిపిస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏమవుతుంది, అందులో వచ్చే లాభాలు మళ్ళీ అరబ్ షేక్లు ఎక్కాయి. అవన్నీ అమెరికాలోనే పెట్టుబడులుగా ఉంటాయి. అమెరికన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే పెట్టుబడిగా ఈ సౌదీ షేక్లు పెడుతుంటారు. వాళ్ళు సౌదీ అరేబియాలో తక్కువసేపు ఉంటారు, అమెరికాలో ఎక్కువ కాలం ఉంటారు. అమెరికన్ లగ్జరీ రిసార్ట్స్లో, అమెరికన్ లగ్జరీ హోటల్స్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఏ రకంగా చూసినా సౌదీ అరేబియా ఆయిల్ ఇండస్ట్రీ అమెరికాకు పెద్ద బెనిఫిట్. ఇది కాక మిలిటరీ ఇండస్ట్రీ, సౌదీ అరేబియా అడ్డగోలుగా ఆయుధాలు కొంటూ ఉంటుంది. సో అందువల్ల వెస్ట్ ఏషియాలో అమెరికాకు అంత ఇష్టం. ఒక వెస్ట్ ఏషియా అంటే ఇప్పుడు ఆఫ్రికాలో ఇప్పుడు వెనిజులా ఉంది, పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంపెనీ. అందులో వెనిజులాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ని మార్చుతాం అంటూ ఎవరు అధికారంలో ఉండాలో మేమే నిర్ణయిస్తామంటారు. ఇప్పుడు అందుకే లాటిన్ అమెరికాలో అలాగే మీకు ఆఫ్రికాలో అనేక కంట్రీస్లో అమెరికా ఇన్వాల్వ్ అయ్యడానికి కారణం చాలా ఎక్కువ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి అక్కడ. అందుకే ఆ మినరల్ రిసోర్సెస్ మీద ఇంట్రెస్ట్. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికాకి ఎందుకు ఇంట్రెస్ట్, 20 ఎందుకు కాచుకునికొచ్చినారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, కాపర్, ఇవన్నీ పెద్ద ఎత్తున రిజర్వ్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు గ్రీన్లాండ్లో కూడా ఈ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, ఇది వాస్తవంగా మంచుతో కప్పబడ్డ ప్రాంతం. సో ఇప్పుడు సైబీరియా ఉంది ఆ రష్యాలో, ఇలా గ్రీన్లాండ్ ఉంది. ఎక్కడైతే భారీగా ఖనిజ వనరులు ఉన్నాయో మీరు అక్కడ మంచుతోనన్నా కప్పబడి ఉంటుంది, దట్టమైన అరణ్యాలు ఉంటాయి, కొండ ప్రాంతాలు ఉంటాయి. మీరు గమనించండి ఎక్కడైనా. సో అలా భారీగా చమురు మీకు అది మంచు నిక్షేపాలు మంచు ఉంటుంది. కానీ ఇటీవల క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటంటే ఈ మంచు కరిగిపోతుంది, ఆర్కిటిక్ ప్రాంతం కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల ఈ ఓషన్లో అది ఎప్పుడైతే ఇది ఐసీ ఓషన్ కాస్త వాటర్ ఓషన్గా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అమెరికన్ కంపెనీలు వెళ్ళి మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొత్త ట్రేడ్ రూట్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి అది ఐస్ మెల్ట్ అయింది అనుకోండి, ఎక్స్ట్రాక్షన్ మినరల్స్ ఈజీ అవుతుంది, అలాగే ట్రేడ్ రూట్స్ ఎక్స్పాండ్ అవుతుంది. అందువల్ల నేషనల్ సెక్యూరిటీకి గ్రీన్లాండ్ అవసరం ఉంటే ఉండొచ్చు అమెరికాకు, కానీ ఇప్పుడున్న స్టేటస్లో కూడా అమెరికా నేషనల్ సెక్యూరిటీ పర్పస్ సర్వ్ చేస్తుంది. కానీ ఇప్పుడున్న స్టేటస్ కన్నా అమెరికా కొనేసుకుంటే గ్రీన్లాండ్ అనేది అమెరికాకు కంట్రీ అయిపోతుంది, అమెరికాలో భాగం అవుతుంది. అప్పుడు గ్రీన్లాండ్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ అన్నీ మనమే మింగేయచ్చు అన్నది ట్రంప్ ఉద్దేశం.